చాలా రోజుల తర్వాత మనకి ఒక బాయ్ యొక్క బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఇది. అంటే తను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అండ్ అలానే అది స్ట్రగుల్ కూడా అవుతూ ఉంటాడు చెప్పడానికి. సో నేచర్, లేకపోతే సీజన్స్, లేకపోతే ఆ ఫస్ట్ లవ్, ఆ ప్యాషన్, ఇవన్నిటిని చాలా బ్లెండ్ చేసినప్పుడు వచ్చే ఒక మిశ్రమమే ఈ సాంగ్. I am very excited to release this track to all of you because this song talks about love being introduced to two pure souls inside the film. Andama Andama Nuvvu na Sundama. పల్లవి చూస్తే మీరు అందమా అందమా నువ్వు నా సొంతమా, అందం అంటే ఇక్కడ ఫిజికల్ మీనింగ్ కాకుండా ఆ అమ్మాయి యొక్క ఒక వ్యక్తిత్వం, ఒక అందమైన వ్యక్తిత్వాన్ని గురించి అతను ట్రేస్ చేస్తూ పాడుతున్నట్టు. మీకు ఎక్కడ ఈ పాట ఆశాంతం మీరు చూసారంటే ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఎప్పుడూ టచ్ చేసుకోవడం, మీకు ఒక చిన్న చెయ్యి కలిపి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చే దృశ్యం కూడా మీకు ఉండదు ఆ ఫ్రేమ్ మీద. My main inspiration was the visuals and the way that he had taken. Every frame in his film speaks a lot. You know, it's like a picture. It's like 1,000 pictures happening. And for me, that was the biggest inspiration in, you know, creating this track and the music for him. కానీ ప్రతి పదానికి పాదానికి కూడా ఇందులో అర్థం ఉంటుంది. అంటే నాకు ఇప్పటికీ అనిపించేది ఏంటంటే ఒక స్వర రచయిత కానీ లిరిసిస్ట్ కానీ పల్లవి ఎప్పుడు పీపుల్ కోసం, అవతల వాళ్ళ కోసమే రాస్తాడు. ఎందుకంటే ఇన్స్టెంట్గా అట్రాక్ట్ చేయడానికి వాళ్ళకి ప్రొడ్యూసర్స్ డిమాండ్, ఎవ్రీ వన్ డిమాండ్. కానీ చరణం ఎప్పుడు ఒక స్వర రచయిత లిరిసిస్ట్ తన కోసం తను రాసుకుంటాడు. అందుకే చరణం ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ గుడ్ సాంగ్. సో దీంట్లో ఇందులో ఒకటే చరణం ఉంటుంది, వన్ చరణమే, బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ చరణం. అంటే ఆ చరణమే మొత్తం పాటకి ఉన్న వెన్నెముక అండ్ స్కెలిటన్ అని చెప్పేస్తుంది. And it just looks like a very beautiful poem flowing in the river. నా పాటలు ఎక్కువగా సాహిత్యం ఎక్కడ వీలైనా రాయాలన్న తపన పడి నాలాంటి రచయితలకి ఇటువంటి బాణీలు దొరికినప్పుడు, సన్నివేశం నేపథ్యం దొరికినప్పుడు మాకు చాలా ఆనందం వేస్తుంది. అటువంటి పాట రాసినందుకు అది హేషం సంగీతంలో నేను ఇప్పుడు ఫస్ట్ టైం ఆయనకు రాయడం. గతంలో రెహమాన్ నుంచి చాలామందికి రాశాను, కానీ హేషం పాటలు ఒక ఒక మనల్ని ఎక్కడికో ఒక ట్రావెల్ చేయిస్తాయి మనం. అటువంటి అద్భుతమైన పాట ఇది. ఈవెన్ ఖుషీలో కూడా స్టార్టింగ్ అతనిది ఓపెన్ అయినప్పుడు వోకల్ మనకి ఒక ఆరల్ టెక్స్చర్ ఉంటుంది, వేరే వరల్డ్లోకి మనం తీసుకెళ్ళిపోతుంది ఆ ట్రాక్. హేషం పాడితే చాలా బాగుంటుంది ఈ సాంగ్ అని అనుకున్నా, బట్ ఐ లెఫ్ట్ ఇట్ టు హేషం. మొత్తం సాంగ్ అయిపోయేటప్పటికి మనకి ఎక్కడో మధ్యలో ఆరది జ్వాల అని 2 పదాలు ఉంటాయి, 2 పదాలు. అది మీకు విన్నప్పుడు తెలుస్తూ ఉంటుంది. అంటే ప్రేమ గురించి తను చెప్పుకుంటూ పోతూ ఇంకెంత చెప్పినా ఇది ఎక్కడికి పోదు, నాకు తగ్గదు ఇది అనేటట్టుగా ఎండ్ అవుతుంది. అది అప్పుడు మీకు అనిపిస్తుంది, అరే పదాలు 2 అయినా కూడా ఆరది జ్వాల అనేది ఎంత బాగుంటుంది. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మనం ఒక మంచి చరణం వినబోతున్నాం.